నమస్తే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సూసైడ్లు అవి జరుగుతూ ఉన్నాయి కదా, సో ఎందువల్ల అంటారు అవన్నీ? ఎందువల్లనంటే లవ్లు ఎక్కువైనాయి, సూసైడ్లు జరుగుతున్నాయి. ఒకలా అటువైపు పిల్లోళ్ళు ఒప్పుకోకున్నా పిల్లగాడోళ్ళు ఒప్పుకోకున్నా అవుతున్నాయి. అవి కామనేగా, ఇలా కొత్త కాదు కదా. ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతున్నాయి అంటే ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఎక్కువైనాయి. అవి సావటాలు, బతకటాలు, మందు పూజ అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి సమాజంలో అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు తల్లిదండ్రి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది, తల్లిదండ్రి ఇష్టం ఉండి ఎన్ని లక్షల కట్నం ఇచ్చినా అవే అయితేనే ఉన్నాయి. మొన్న ఎంతమంది జరగలేదు? 30 లక్షలు 20 లక్షలు ఇచ్చిండు, తీసుకున్నాక ఇంట్లో దోలు కొడుతుండు. ప్రేమ అయినా అదైనా అక్కడికే వస్తుంది. ఐకమక్షగా ఉండి ఇవతల పిల్లగాడు మంచిగా ఉండి కూడి ఉండాలంటే కూడి ఉండొచ్చు. ఈ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయంటే ఎట్లా చేసుకున్నా గట్లనే జరుగుతున్నాయి. కాకపోతే ప్రేమల పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి, ఇంకా బాగా ఈ మధ్య ఎక్కువైపోయినాయి. ఏది ఒక 7-8 సంవత్సరాల బట్టి ఎక్కువైపోయినాయి. అది దాని కామందం అన్నది అయిపోయినాక చంపేసుకుంటారు. కొత్త వాళ్ళని నెలుక్కుంటారు, కొత్త వాళ్ళని ఎత్తుక్కుంటుండ్రు, చంపేస్తాండ్రు. కాకపోతే అప్పుడు కూడా ఉన్నాయి కానీ అప్పుడు తక్కువ, ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు చదువుకొని ఇప్పుడు జనాలకి ఎక్కువ అయిపోయింది, అప్పుడు తక్కువ ఉంది. అంతే తేడా, అప్పటికిప్పటికీ ఏం లేదు. అప్పుడు ఇంకా చాలా తక్కువ, ఎక్కడో అక్కడ జరిగేది. అప్పుడు కూడా లవ్ మ్యారేజ్లు చేసుకునేది కానీ తల్లిదండ్రులు ఇచ్చిన మనువులు పెళ్ళిళ్ళే చేసుకునేది అప్పటోళ్ళు. ఎవరికి ఇస్తే వాళ్ళకి పోయేటోళ్ళు. అవును, మరి ఇప్పుడు బయట జరిగాయే వీళ్ళు సమాజం చూసే చేస్తాను. అవి సినిమాలు ఆదర్శంగా తీసుకుంటాను, వాళ్ళే తీసుకున్నారు. మేమెంత అంటే వాళ్ళ బతుకులు వేరు, మన ఏరు. వాళ్ళ జీవితాలు వేరు, మన ఏరు. వీళ్ళు ఆలోచించుకోవాలి. అది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ. వాళ్ళు ఏదో ఈ షూటింగులు అవి చేసుకొని వాళ్ళు ఒక ప్రదేశంగా ఉంటారు, నచ్చలేదు ఇడిపోయినరు. వాళ్ళు చేస్తారని మనం చేస్తే ఎట్టరా? మన తల్లిదండ్రులకే అది చెడ్డ పేరే కదా, మన కుటుంబాలకు దానికే చెడ్డ పేరు కదా. అట్లా అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అక్రమ సంబంధాలు కూడా ఎక్కువైపోయాయి. చాలా ఎక్కువ. ఎందుకు ఎక్కువ అయిపోయినాయి? ఎక్కువ అయిపోయినాయి. అవే ఎక్కువ అయిపోయాయి. ఈ సావటాలు ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ కట్టడి ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి? అడుగుండ్రి మరి, ఎవరు చేయాలి? అవి ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి, పోలీసు వాళ్ళు చేయాలి, చట్టాలు చేయాలి. లాయర్లు ఊకనే ఏదైనా చంపంగానే అయ్యాగా లాయర్ కరెక్ట్గా నిలబడతాడు, నేను ఇడిపించుకొస్తానని అయిపోతానే ఉంది. అవును కదా. ఇప్పుడు వయసుని బట్టి కూడా కాదయ్యా, వయసుని బట్టి కూడా కాదు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎప్పుడు భార్యను చంపాలి, ఎప్పుడు అంటే భర్తను కూడా చంపుతుందని మీరు అంటారు కానీ ఎక్కడో ఒక్కడ జరుగుతుంది. మరి మొగోళ్ళని చేస్తాయి, వాళ్ళని అడగరా? మెయింటైన్ చేసుకుంటా కట్టుకున్న హస్బెండ్ నే చంపుతున్నారు, భార్యనే కావచ్చు, భార్యను చంపుతున్నారు. అంటే వేరే వాళ్ళ కోసము ఆ కన్న పిల్లల్ని కూడా, అంటే వాళ్ళ కోసం ఎందుకు తన ఫ్యామిలీని చంపుకుంటున్నారు? వాడి కామందం అట్లా. మొన్ననే జరిగింది కదా, వాడి కామందం అంతా. రేపు కన్న పిల్లల్ని, కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని కూడా వదిలించుకుంటారంటే వాడు అసలు పొద్దున్న లేచి వాడు అన్నంగా అది తినేది, వాడు గడ్డి తినుకుంటా బతుకుతాడు. వాడు అసలు మనిషే కాడు దేవుడు దృష్టిలో కానీ మన మనసులో కానీ. ఆడవాళ్ళు ఎక్కడో ఒక్కడుండ్రు, మరి మగవాళ్ళు ఎన్నో చేస్తారు. మరి అది ఎట్లా? ఇప్పుడు మగవాళ్ళు చేస్తానంటే వీళ్ళకి ఇసుకు పుట్టి ఇద్దరు విలువ లేకుంటుండ్రు. ఇంకొకటి ఇక చూసి ఆడది తిరగబడితే వారం ఎట్లుంటుంది? ఆడ తిరగబడితే ఒక శక్తిలాగా మారి నీ మమ్మల్ని ఇట్లా చేస్తారు మేము కూడా అని తిరగబడ్డరు. ఇప్పుడు ఆడవాళ్ళనే ఎట్లా తిడతాం మనం? ఆడబిడ్డలని నేను ఎట్లా తిట్టాలి? వీళ్ళు ఏమైనా తక్కువ చేస్తే వాళ్ళని తిడితే బాగుంటుంది. వాళ్ళు చూసి ఇంకొకరు కూర్చోపోపిస్తారు, వాళ్ళు మంచిగానే చేస్తారు. నేను దాని గురించి అయితే సమర్థిస్తా. ఆడపొరగాలు ఇంకొకళ్ళు జరగకుండా అట్లనే చెయ్యండ్రి, నేనే చెప్తున్నా. ఇది ఎవరు కామెంట్లు పెట్టి ఇవి ఏందిరా అని తిట్టుకున్నా నాకు బాధ లేదు. ఎందుకంటే జరుగుతున్నాయి ఈ లోకం మీద. ఒకటా రెండా? ఎన్ని పొద్దున్నైతే ఎన్ని వింటున్నామమ్మా, ఎన్ని మరి? అవన్నీ వినలేక ఎందుకు ఈ భూమి మీద ఎందుకున్నాం అనుకుంటారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని ఆ తల్లి పోయి అక్కడ పోయి చచ్చిపోయిందంట. అది ఎంత ఘోరంగా ఉన్నది అది, అవునా కాదా? అసలు లోన ఏముందో అది బయటపడతలేదు. ఆమెని అడిగితే వాళ్ళు చాలా మంచిది, ఆమె మంచి వ్యక్తి, ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళ భర్త అయితే నా తల్లి నా దేవత అని ఏడుస్తుండు. ఆ పిల్లలేం పాపం చేసిండ్రు? పోనీ
ఆ పిల్లల్ని కూడా ఎమ్మడి తీసుకుపోయి దేశం అంతా ఎంత ఆశ్చర్యపోతారు ఆమె ఇట్లా చనిపోయిందంటే. ఎందుకంటే ఆమె చనిపోయింది కాదు, చచ్చిపోవద్దు. ఎందుకు చచ్చిపోవాలి? ఆ పిల్లల్ని చంపి నువ్వు చచ్చిపోయినావు. బతకాలే. అసలు తప్పేందో ఒప్పేందో లేనిది ఎట్లా చచ్చిందని కొన్ని రోజులు అయితే ఒకళ్ళ చెల్లుల్లో ఎక్కడన్నా ఏదన్నా దొరికితే అది బయటపడుతుంది. అప్పటిదాకా మాత్రం అది బయటపడతలే. అందరు కుటుంబాలు పక్కన వాళ్ళు అందరూ మంచిదట ఆమె చచ్చిపోయినావా మాత్రం. అంటే ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవండి. ఏమి లేదు. అసలు మంచి పొజిషన్గా ఉంది. అసలు ఆమె ఎందుకు చచ్చిపోయింది ఎవరు చెప్పలేకపోతుండ్రు. పోలీసు వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. చట్టాలు కూడా ఎవరు కూడా ఆమె మీద ఇంత రిమార్క్ లేదు. ఒక చెడ్డది కూడా కాదు. కానీ సెల్లులో ఒకలా సెల్లులు ఏదన్నా దొరికితేనేమో దొరికినట్టు, లేకపోతే ఆ భగవంతుడు అవసంత వరకేమో పోయిందనుకోవాలి. అంతే అయ్యా. ఏ బిడ్డకైనా ఏ బిడ్డ అయినా ఏ తల్లి అయినా ఎవరైనా అలాంటి నిర్ణయం తీసుకోవద్దు, చేసుకోకూడదు. దేవుడు ఏదో మనం 4 రోజులు మంచిగా ఉండి రమ్మని పిలిచిండు. మనం ఎప్పుడు ఏళ్ళు బతికటోళ్ళం కాదు కదా. ఆమె తీసుకోవటం అది కరెక్ట్ కాదమ్మా. ఎవరే కానీ పెద్దోళ్ళే అమ్మాయిలే కానీ చాలా మంచిగా ఉండండి. ఈ ప్రేమలు దోమలు వద్దమ్మా. ఆమె చాలా జాగ్రత్తగా మంచిగా ఉండండి. మీ మీడియాలు కూడా మంచి బట్టకొచ్చి వాళ్ళకి బుద్ధి చచ్చేటట్టు మీరు చెయ్యండి. అదే నేను మిమ్మల్ని నుంచి కోరుకునేది.